గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చనున్నట్లు ఎంపీ పురంధేశ్వరి అన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అమృత భారత్ పథకం కింద 250 కోట్లతో తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. విజయవాడ రైల్వే డీఆర్ఎం ఎమ్మెల్యేలతో కలిసి ఆమె అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రధాన రైల్వే స్టేషన్ భవంతి స్థానంలో 3 అంతస్తుల ప్రాంగణం నిర్మించాలని ప్రతిపాదించారు. తూర్పు వైపు మరింత అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు రోడ్డు విస్తరణపై ఆమె డీఆర్ఎంకు సూచనలు చేశారు. ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్, ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ ఇంచుమించుగా ఆ స్థాయిలో చేయాలి అనేటువంటి సంకల్పంతో మేమందరం కూడా చర్చించుకోవటం జరిగింది. ఇంకొక 40-50 సంవత్సరాల ముందు కనుక చూసుకున్నట్లయితే దగ్గర 95 నుండి 1,00,000 మంది, 95,000 నుండి 1,00,000 మంది వరకు కూడా ఈ స్టేషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి సర్వే అంచనా. కనుక ఆ యొక్క ఫుట్ఫాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచన, సంకల్పం మా అందరికీ ఎలా ఉందో అదే విధంగా అశ్విని వైష్ణవ్ గారికి డిఆర్ఎం గారు కూడా ఉన్నటువంటి సంకల్పం అది. Our entire focus was initially on the west side of the city, whereas madam has told us to look at the east. So we are now going to make some changes in our existing plans. We are going to develop more facilities on the eastern side. So based on that we will further develop the east side. As the city is developing towards the east, so it is all the more necessary that the facilities are developed towards the eastern side of the Rajahmundry station.